హలో అండి, ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఈ ఎగ్ కర్రీ కోసము కోడిగుడ్లు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకుందాం. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే పొట్టు అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేశాను. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను ఇందులో వేసేద్దాం. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క అలాగే లవంగాలు 2 యాడ్ చేశాను. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందాం. తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి బాగా తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కారం పసుపు పొడి అనేది యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది ఇందులో వేస్తున్నాను కట్ చేసుకొనేసి. వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుందాం. ఈ ఎగ్ కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకునేసి మరో కడాయి పెట్టుకుందాం. అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనము మసాలాలు యాడ్ చేద్దాం. 1 స్పూను ధనియా పొడి, 1 స్పూను కారం పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా, అలాగే కసూరి మేతి పసుపు పొడి. వీటన్నింటిని ఇందులో యాడ్ చేద్దాం. వీటన్నింటిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసాక ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీని. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.